ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత అధికార వైసీపీలో ధీమా మరింత పెరిగింది. కింది స్థాయిలో ఉన్న నాయకులు శ్రేణులతో పోలిస్తే ఆ పార్టీ పెద్దల్లో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా సీఎం జగన్ విజయవాడ ఐపాక్ ఆఫీస్కు వెళ్లి చేసిన కామెంట్స్ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమనే అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. సర్వేలన్నీ తమకు ప్రతికూలంగా ఉన్న సెఫాలజిస్టులు అధికారంలోకి రావడం అసాధ్యమంటున్నా ఆ పార్టీలో మాత్రం ధీమా కనిపిస్తుంది. ఈ క్రమంలో వైజాగ్లో జగన్ ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు కూడా ప్రారంభించేసింది. ఏపీ ఎన్నికల్లో ఈసారి గతంలో సాధించిన 151 సీట్ల కంటే ఎక్కువ గెలుస్తున్నామని జూన్ 4 దేశమంతా ఏపీ వైపు చూస్తుందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి విపరీతమైన బూస్ట్ ఇచ్చాయి. ఇక్కడ జగన్ కంటే ఆయన చేయించే సర్వేలు గురితప్పని లెక్కలపై వైసీపీ నేతలు కేడర్లో ఉన్న ధీమా అలాంటిది. అదే ధీమాతో ఇప్పుడు వైసీపీ నేతలు కూడా క్షేత్రస్థాయిలో గెలుపుపై భారీ బెట్టింగ్లు సైతం కాసేస్తున్నారు. అలాగే వైజాగ్ లో జగన్ ప్రమాణ స్వీకారం కోసం సిద్ధమైపోతున్నారు. అదే విధంగా జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపులో వైసీపీకి మరోసారి భారీ విజయం దక్కడం ఖాయమనే అంచనాల్లో ఉన్న వైసీపీ నేతలు ఆ మేరకు వైజాగ్ లో జూన్ 9న జగన్ ప్రమాణ స్వీకారం ఖాయమంటున్నారు. ఇందుకోసం వైజాగ్ లో ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి 2 రోజుల ముందు నుంచే హోటల్స్ బుక్ చేస్తున్నారు. మరికొందరు నేతలు తమ పలుకుబడి ఉపయోగించి పెద్ద ఎత్తున హోటల్స్ ను బ్లాక్ చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత రోజు వరకు ఇలా అడ్వాన్స్ బుకింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక అటు ఉన్నత అధికారులు కూడా వైజాగ్ లో చక్కర్లు కొడుతున్నారు. వైజాగ్ లో జూన్ 9న జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుందనే అంచనాలతో వేదిక ఇతర ఏర్పాట్ల కోసం నగరంలో పర్యటిస్తున్నారు. వైజాగ్ లోని ఏయూ గ్రౌండ్స్ లో జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం పెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అలాగే మరికొన్ని ఆప్షన్లను కూడా పరిశీలిస్తున్నారు. ఇక నగరానికి వచ్చే వీఐపీల కోసం ఇతర ఏర్పాట్లను కూడా సైలెంట్ గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా పోలింగ్ ముగిసిన తర్వాత అటు కూటమి ఇటు వైసీపీ నేతలు ఎవ్వరూ తగ్గడం లేదు. ఒకవైపు కేబినెట్లో మిత్రపక్షాలకు ఎన్ని సీట్లు, ఎవరెవరికి కేటాయింపులు అనే లెక్కలపై కూటమి నేతలు బిజీగా ఉంటే, మరోవైపు వైసీపీ నేతలు మరో అడుగు ముందుకేసి వైజాగ్ లో మా జగనన్న ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నామంటూ సాగర తీరంలో సందడి చేస్తున్నారు. మరి ఎవరి అంచనాలు నిజమవునున్నాయి? ఈ ఎన్నికల కురుక్షేత్రంలో విజేతలెవరు, పరాజితులెవరు, ప్రజలు ఎవరి పక్షాన నిలిచారు అన్నది తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.